హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు పదవి విరమణ 2 రద్దు చేస్తూ అధికారిక ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు వివిధ వర్గాల్లో ఒక సంచలన వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా జీఓఎంఎస్ నంబర్ 1575 పేరుతో ఒక సమాచారం వైరల్ అవుతోంది. దీని ప్రకారం ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును ప్రస్తుతం ఉన్న 62 ఏళ్ల నుంచి ఏకంగా 65 ఏళ్లకు పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. అదేంటంటే ఈ వార్త పూర్తిగా అవాస్తవం మరియు నిరాధారమైనది. కేవలం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ఉద్యోగుల్లో అయోమయాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతోందని మనకు అర్థమవుతోంది. కాబట్టి ఇటువంటి అసత్య ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. వాస్తవ పరిస్థితులను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక జీఓఎంఎస్ నంబర్ 1545 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకు మాత్రమే పెంచడం జరిగింది. అప్పట్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మరియు ఉద్యోగుల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. మరి ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లు మాత్రమే. దీనికి భిన్నంగా వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఉదాహరణకు కేరళ వంటి రాష్ట్రాల్లో పదవీ విరమణ వయస్సు ఇప్పటికే 56-60 ఏళ్లకు మధ్యలోనే కొనసాగుతోంది. పొరుగున ఉన్న తెలంగాణలో కూడా 61 ఏళ్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే 62 ఏళ్లకు పెంచి దేశంలోనే అత్యంత రిటైర్మెంట్ వయస్సు కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. పదవీ విరమణ వయస్సును పెంచడం వల్ల ఉద్యోగులకు రెండు వైపులా ప్రభావం ఉంటుంది. ఒకవైపు ఉద్యోగులు మరికొంత కాలం సర్వీస్‌లో ఉండి పూర్తి జీతభత్యాలు పొందే అవకాశం లభిస్తుంది. అయితే మరోవైపు చూస్తే పదవీ విరమణ చేసిన వెంటనే అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి భారీ మొత్తాలు ఉద్యోగుల చేతికి అందటానికి ఈ వయస్సు పెంపనేది ఒక అవరోధంగా మారుతోంది. భారతదేశంలో సాధారణంగా చాలా సంస్థలు మరియు రాష్ట్రాల్లో యాభై 58-60 ఏళ్లను ఒక ప్రామాణిక రిటైర్మెంట్ వయస్సుగా పరిగణిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే మన దేశంలో రిటైర్మెంట్ వయస్సు తక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగ అవకాశాల దృష్ట్యా దీనిని పరిమితంగానే ఉంచాలని నిపుణులు భావిస్తుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలు మరియు ఇతర ఆర్థిక బకాయిలు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. దీర్ఘకాలం పాటు సేవ చేసిన ఉద్యోగులు తమ రిటైర్మెంట్ తర్వాత గౌరవంగా బ్రతకడానికి ఈ డబ్బు చాలా కీలకం. కానీ రాష్ట్ర ఖజానాపై ఉన్న భారం వల్ల ఈ చెల్లింపులు ఆలస్యమవుతూ ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఈ బకాయిలను ఒకేసారి కాకపోయినా విడతల వారీగా చెల్లించేందుకు ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం వయసును పెంచుకుంటూ పోవటం వల్ల సమస్య తాత్కాలికంగా వాయిదా పడుతుంది తప్ప ప్రభుత్వంపై ఉండే ఆర్థిక బాధ్యత ఏమాత్రం తగ్గదు. ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల పట్ల ఒక సానుకూల నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలను ఎలా తీర్చాలి అనే అంశంపై ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ అధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ఉద్యోగుల హక్కు అని, వాటిని సకాలంలో అందించడం ప్రభుత్వం బాధ్యత అని ఉద్యోగ సంఘాలు పదే పదే గుర్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రాబోయే బడ్జెట్‌లో వీటికి సంబంధించి ఒక ప్రత్యేక నిధుల కేటాయింపు ఉంటుందని అంతా ఆశిస్తున్నారు. అప్పటి వరకు ఉద్యోగులు ఇటువంటి 65 ఏళ్ల రిటైర్మెంట్ ఇటువంటి పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ వెబ్‌సైట్ లేదా గుర్తింపు పొందిన వార్తా సంస్థలను మాత్రమే అనుసరించాలని కోరటమైనది. మొత్తంగా చూస్తే పదవీ విరమణ వయస్సు పెంపనేది ఒక క్లిష్టమైన నిర్ణయం. దీనివల్ల నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు తగ్గడమే కాకుండా సర్వీస్‌లో ఉన్న వారికి పదవీ విరమణ సొమ్ము అందటం ఆలస్యమవుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి కేవలం 62 ఏళ్ల వయస్సు వద్దే నిలిచి ఉందని,
65 ఏళ్ల ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని స్పష్టమవుతోంది. కాబట్టి ఉద్యోగులు తమ విధి నిర్వహణలో ప్రశాంతంగా ఉండాలని, ప్రభుత్వం నుండి వచ్చే అధికారిక ఉత్తర్వుల కోసం వేచి చూడాలనైతే సూచించడమైనది. ఉద్యోగుల భవిష్యత్తు మరియు వారి ఆర్థిక భద్రత విషయంలో ప్రభుత్వం త్వరలోనే మరిన్ని స్పష్టమైన ప్రకటనలు చేసే అవకాశం కూడా ఉంది.